చేస్తాం. ఇది ఒక దశ. ఉమ్, రెండవది వచ్చేటప్పటికి ఈ దాన్ని ఏమంటారు, మన వీళ్ళ ఫ్లాట్లు వీళ్ళకి ఇవ్వడం. వీళ్ళకి ఇస్తానంటే కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్. ఇవి ఇచ్చేసారంటే ఆటోమేటిక్ డెవలప్మెంట్ అదే నడిచిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ సైలెంట్ అయిపోయింది. అప్పుడు చెప్పినటువంటి గ్రాఫిక్ లో చూపెట్టినటువంటి టవర్స్, అదే అవును, సింగపూర్ ఆ తరహా వ్యవస్థ గురించి ఇప్పుడు ఏం మాట్లాడట్లా, ఇప్పుడు ఏమీ ఆలోచించట్లేదు. ముందు ఇవి పూర్తయిపోతే ఆటోమేటిక్ వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకి ఇచ్చేస్తే అవే పెద్ద భవనాలు వస్తాయి కదా. 2.5 ఏళ్లలో పూర్తి అవుతుంది అని నారాయణ గారు చెప్పింది అంటే తాత్కాలిక రాజధానిని పూర్తిగా 2.5 ఏళ్లలో చేస్తామన్న. ఎందుకంటే ఇది శాశ్వత రాజధాని అయితే కాదు, శాశ్వత నిర్మాణాలు అయితే కాదు. గతంలో బాబు గారు చెప్పినట్టు చూస్తే అప్పుడు కూడా చెప్పింది బాబు గారు ఏంటంటే ఇంకా పెద్ద టవర్లు కట్టి ఈ బిల్డింగ్లు అయితే శాశ్వతమే, కాకపోతే ఈ పర్పస్ కిందకి కాకుండా అప్పుడు వేరే పర్పస్ కిందకి వాడతామని చెప్పారు. ఇక ఇవన్నీ పక్కన పెట్టేసినట్టే. ఇప్పుడు కనబడుతున్నది ఏంటంటే సెక్రటేరియట్ అదే ఉంటది, హైకోర్టు అదే ఉంటది, అసెంబ్లీ అదే ఉంటది. అయితే గీతే ఎక్స్పాన్షన్ ఉంటది హైకోర్టుకి. కొత్తది ఆ మధ్యన ప్రారంభించి ఆపేశారు కదా హైకోర్టుది, ఆ భవనాలు అది పూర్తి చేసుకోవడం ఇది చేస్తారు. అట్లాగే ఈ టవర్స్ ఇవన్నీ పూర్తి చేస్తారు. సింగపూర్ టవర్స్, సింగపూర్ టవర్స్ కాదు, అటు వాటి జోలికి ఏం పోతున్నట్లేదు. టవర్స్ అంటే బిల్డింగ్స్ భారీ స్థాయి బిల్డింగ్ పూర్తి చేస్తారు. అవి చేసేసి వీళ్ళ స్థలాలు వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆల్రెడీ ప్రైవేట్ కి